Hello everyone, welcome back to our channel. Let's discuss the next name reaction, that is Hantzsch Pyridine synthesis. ఈ రియాక్షన్ ఏం చెప్తుందండి, మనకి పిరిడిన్ ని సింథసైజ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. జనరల్ గా మనకి 1,4-డైహైడ్రోపిరిడిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాపులర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అండి. ఆర్గానిక్ కెటాలిసిస్ లో 1,4-డైహైడ్రోపిరిడిన్స్ ని మనం ఈ రియాక్షన్ ద్వారా ఇనీషియల్ గా సింథసైజ్ చేస్తాం. వచ్చిన 1,4-డైహైడ్రోపిరిడిన్స్ ని ఆక్సిడైజ్ చేస్తే ఫర్దర్ పిరిడిన్స్ అనేవి మనకు వస్తాయండి. అయితే ఇందులో ఏం చేస్తారంటే స్టేట్మెంట్ చూడండి, condensation of an aldehyde beta keto ester in presence of nitrogen donor produces 1,4-dihydropyridines which are on further oxidation to form the pyridine derivatives. So initially మనకి ఏమొస్తున్నాయి 1,4-dihydropyridines అనే వస్తున్నాయండి ఈ రియాక్షన్ ద్వారా. ఓకే, సో ఆల్డిహైడ్ తీసుకున్నారు, 2 moles of beta keto ester తీసుకోవాలండి. With respective to C double bond O, this is alpha carbon, this is beta carbon. So beta position lo keto group undi kabatti beta keto ester in presence of ammonia or ammonium acetate to produce this one. If you see the mechanism, in the mechanism we are having 3 steps. Mechanism lo manu చూసినట్లయితే 3 steps ఉన్నాయండి. స్టెప్ బై స్టెప్ చూడండి. ఇనిషియల్ గా ఏమైందండి, ఒక బీటా కీటో ఎస్టర్ తీసుకున్నాము, బీటా కీటో ఎస్టర్ తో ఆల్డిహైడ్ తీసుకున్నాం. 1 మోల్ ఆఫ్ బీటా కీటో ఎస్టర్ ఆల్డిహైడ్ తీసుకుంటే ఇక్కడ సింపుల్ గా మనం ఏం జరిగిందంటే ఇక్కడ మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయండి. హైడ్రోజన్ సింపుల్ గా ఎలిమినేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ జరిగిందనమాట. ఈ 2 హైడ్రోజన్స్ ని ఈ ఆక్సిజన్ రిమూవ్ అయి డబుల్ బాండ్ ఆర్ అనేది వచ్చింది. క్లియర్ నా? వెరీ సింపుల్ ఆర్ నాట్? సెకండ్ స్టెప్ లో ఏమైందంటే మనకి సెకండ్ బీటా కీటో ఎస్టర్ ఉంది కదండి, అది అమ్మోనియాతో ట్రీట్ అవుతుందండి. చూడండి, సెకండ్ బీటా కీటో ఎస్టర్ అమ్మోనియాతో ట్రీట్ అయిందండి. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే సింప్లీ ఎలిమినేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ జరిగిందండి. ఎలిమినేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. NH2 లో H2 అండ్ O, H2O తీస్తే డబుల్ బాండ్ NH వచ్చింది. ఇక్కడ చూడండి ప్రోటాన్ షిఫ్టింగ్ జరిగింది. హైడ్రోజన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. కాబట్టి ఏమవుతుంది, NH2 డబుల్ బాండ్ C డబుల్ బాండ్ O, OC2H5. సో ఫస్ట్ స్టెప్ లో వచ్చినటువంటి ఈ కంపౌండ్, సెకండ్ స్టెప్ లో వచ్చిన ఈ కంపౌండ్ రెండు కూడా థర్డ్ స్టెప్ లో ఏమవుతున్నాయి, కంబైండ్ అవుతున్నాయి. మీకు ఈజీగా అర్థం కావడం కోసం దీన్ని ఎలా రాసామో చూడండి. RC డబుల్ బాండ్ O, RC డబుల్ బాండ్ O, సింగిల్ బాండ్ C డబుల్ బాండ్ R, సింగిల్ బాండ్ C డబుల్ బాండ్ R. ఈ మాయిటీ మనకి ఇన్వాల్వ్మెంట్ లో ఉంటుందండి. కాబట్టి ఇది తీసుకొని దీన్ని సబ్స్టిట్యూట్ గా పెట్టేసాం. సబ్స్టిట్యూట్ గా దీన్ని చూడండి, NH2 కార్బన్ కనెక్టెడ్ R1 డబుల్ బాండ్ C డబుల్ బాండ్ C2H, NH2 కనెక్టెడ్ R1 డబుల్ బాండ్ C డబుల్ బాండ్ C2H. ఇక్కడ మైకెల్ ఎడిషన్ జరుగుతుందండి. సింప్లీ మనకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. చూడండి, అందువల్ల ఏమైంది, ఇక్కడ NH2 డొనేట్ చేసి పై బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఛార్జ్ వచ్చింది, ఈ మైనస్ ఎక్కడికి వచ్చింది, మళ్ళీ పై బాండ్ ఫామ్ అయ్యి ఆక్సిజన్ పై మైనస్ వచ్చింది. ఇక్కడ NH2 ప్లస్ వస్తుంది కదా, కాబట్టి ఈ మైనస్ H ప్లస్ ఏమైంది, ఈ O మైనస్ దగ్గరకు వచ్చి OH గా కన్వర్ట్ అయిపోయిందండి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఏమైంది చూడండి, ఇక్కడ ప్రోటాన్ షిఫ్టింగ్ అయిందండి. ఈ ఆక్సిజన్ నుంచి ఈ కార్బన్ కి, ఈ కార్బన్ నుంచి ఈ నైట్రోజన్ కి. దేర్ బై ఇది ఏమవుతుంది, C డబుల్ బాండ్ అయిపోతుంది, NH2 అయిపోతుంది. ఇది C డబుల్ బాండ్ అయింది, ఇది NH2 అయిపోయిందండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు H2N కూడా తీసేయొచ్చండి, తీసేయాలనుకుంటే. లేదు అనుకుంటే మీరు ఏం చేస్తున్నారు, నైట్రోజన్ లోన్ పేరు డొనేట్ చేసింది కాబట్టి NH2 ప్లస్ అవుతుంది, అందులో ప్రోటాన్ తీసి ఈ O మైనస్ కి మనం పంపించేస్తే OH వచ్చింది. ఆ విధంగా వచ్చింది. ఇందులో నుంచి ఏం చేశారు, H2O తీస్తారు. H2O తీయడం వల్ల మనకి ఏమైంది, 1,4-డైహైడ్రోపిరిడిన్ అనేది వచ్చిందండి. ఇక్కడ నుంచి H2O తీసేయడం వల్ల, దీన్ని ఆక్సిడేషన్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఫర్దర్ గా పిరిడిన్ గా కన్వర్ట్ అయింది. 1,4-డైహైడ్రోపిరిడిన్ అనే పిరిడిన్ గా కన్వర్ట్ అయిపోయిందండి. ఇది మనకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ విధంగా మనం ఏంటి, ఇనీషియల్ గా హ్యాంట్జ్ పిరిడిన్ సింథసిస్ లో 1,4-డైహైడ్రోపిరిడిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. వచ్చిన వాటిని ఆక్సిడైజ్ చేస్తే ఏమైతుందంటే మనకి ఫైనల్ పిరిడిన్స్ అనేవి వస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.